ఎన్నికల్లో కాంగ్రెస్ దే గెలుపని జోసిం చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. ప్రజల్లో మార్పు వస్తుందని రాజస్థాన్ లో 2 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపే అందుకు సంకేతమన్నారు ఆయన. కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందన్న టీఆర్ఎస్ ఎంపీ కవిత వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు విహెచ్. తెలంగాణలో ఆనాడు విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? ఇంతవరకు ఒక హామీ నిలబెట్టలే. తెలంగాణ ప్రజలు నిరుద్యోగులు అవుతున్నారు. ఇంతవరకు కూడా ఇప్పటికి కూడా ఇవాళ కూడా 3 రైతులు చచ్చిపోయినారు. ఆమె మా కవితమ్మ కాంగ్రెస్ కు అడ్రస్ ఉండదు, భవిష్యత్తు లేదని చెప్ప. మీ భవిష్యత్తు దగ్గర చూసుకో. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా చూశారు కదా, రాజస్థాన్ లో 2 పార్లమెంటు 1 అసెంబ్లీ గెలిచాం. ప్రజలలో మార్పు వస్తుంది. ఇక మీ బీజేపీ టీఆర్ఎస్ దగ్గర పడ్డది. మేము గతంలో చేసిన తప్పులు ప్రజలు తెలుసుకున్నారు. ఈసారి తప్పనిసరిగా ఇవాళ రాజస్థాన్ అటువంటిది 1 సీటు గెలవనటువంటి దాంట్లో 2 పార్లమెంట్ గెలిచాం, 1 అసెంబ్లీ గెలిచాం. ఇది మార్పు.